కానీ మీలాంటి వాళ్ళు కుల హైరార్కీ గురించి పదే పదే మాట్లాడతారు. దీనికి కారణం ఫలానా వారు అని చెప్తారు. కానీ ఎస్సీలలో విత్ ద గ్రూప్లలో ఉదాహరణ మాలమాదే ఉన్నారు. వారి మధ్యనే వివాహ సంబంధాలు లేవు కదా. వారి మధ్య ఐక్యత రావాలి కదా. ఎందుకు రావట్లేదు? పక్క వాళ్ళు రావాలని నేను కోరుకునేది, నాలాంటి వాళ్ళు కోరుకునేది అదే. మాలమాదిగల మధ్య, ఆదివాసీ లంబాడీల మధ్య, అలాగే ముఖ్యంగా ఫస్ట్ దళితుల మధ్య రావాలి. వచ్చిన తర్వాతనే మిగతా కులాల గురించి మనం మాట్లాడాలి. కాంశీరామ్ గారు చేసింది అదే. ఉత్తర భారతదేశంలో చేసింది అదే. ఆయన ఏం చేశాడు? ముందు ఈ కులాల మధ్య పెళ్ళిళ్ళు చేశాడు, ఈ కులాల మధ్య కల్చరల్గా ఒకటి చేశాడు. చేసి మిగతా మొత్తం ఎస్సీలో ఉన్న మొత్తం కులాలలో ఆయన 53 కులాలను కలిపాడు. 53 కాస్ట్లను అక్కడ కలిపాడు కాబట్టి ఆయన అధికారంలోకి వచ్చిండు అక్కడ. సో కాంశీరామ్ గారు చేసిన ప్రయోగం ఇక్కడ విఫలమైంది. ముఖ్యంగా ఏంది, మనవాదులు అంటే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ మొత్తం చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు, ఈ కమ్మలు ఒకవైపు, రెడ్లు ఒకవైపు, వీళ్ళిద్దరిని డివైడ్ చేసుకొని కాంగ్రెస్ వైపు మాలల్ని, టీడీపీ వైపు మాదిగల్ని తీసుకొచ్చుకొని వాళ్ళకు బాగా పెంచి పోషించి ఇద్దరి మధ్యలో వైరుధ్యాన్ని తీసుకొచ్చి ఇప్పటికీ కూడా సరిగా పరిష్కారం చేయకుండా చట్టాలు తెచ్చింది. 30 ఏళ్లలో ఈ మాలమాదిగలు కొట్లాడి సాధించింది గుండు సున్నా. నేనేమంటానంటే గుండు సున్నానే అంటే ఇప్పటికీ మందకృష్ణ మాదిగ గారు పోరాట ఫలితంగా వర్గీకరణ చట్టం వచ్చిందని చెప్పినప్పటికీ దానివల్ల సాధించింది గుండు సున్నా అంటున్నా. ఎందుకు గుండు సున్నా అంటున్నా నేనంటే, ఇవాళ లక్షల కోట్ల బడ్జెట్ ఎస్సీ ఎస్టీ సప్లాన్ అమలు కాలేదు, 2 లక్షల ఉద్యోగాలు అమలు కాలేదు, భూమి పంపకం జరగలేదు, పరిశ్రమలు పంపకం జరగలేదు, సినిమా రంగంలో రాలే, ఫార్మా రంగంలో రాలే, ప్రైవేట్ రంగంలో రాలే, ఎన్న వాటా రాలేదు. మాలమాదిగలు ఆఫ్టర్ ఒక 25,000 పోస్టులకు, లేదంటే ఆ ఎంబీబీఎస్ 4,000 ఎంబీబీఎస్ సీట్ల కోసం 30 ఏళ్ళు కొట్లాడదు. సో కాబట్టి నేనేమంటున్నా అంటే, ఈ మాలమాదిగలు ఎంఆర్పిఎస్ వచ్చిన తర్వాత సమాజంలో దాని ప్రభావం చాలా అనుకూలంగా సానుకూలంగా ఉన్నది కదా. ఒక స్ఫూర్తిదాయకంగా నిలబడిన మాట వాస్తవమే, నేను కాదనట్లేదు. నీవు నీ కులం చెప్పుకున్నంత మాత్రాన, లేదా నా కులం, ఇప్పుడు నేను మాదిగా కానీ నా కులాన్ని నేను చెప్పుకున్నంత మాత్రాన నా కులము నా వెనుక ఓటు రాయకపోతే, మందకృష్ణ గారు 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు, 3 సార్లు ఆయన డిపాజిట్ రాలే. అదే నాగరాజు 7,000 అదే వర్ధనపేటలో పోటీ చేశాడు మందకృష్ణ గారు. నాగరాజు మాల 7,000 ఓట్లున్న నాగరాజు గెలిచిండు. మాదిగల 70,000 ఓట్లు ఉన్నాయి ఇదే వర్ధనపేటలో. అదే మందకృష్ణ మాదిగ 70,000 ఓట్లు ఉంటే ఆయనకు 6,000 ఓట్లు వచ్చినాయి. మాదిగల 70,000 ఓట్లు ఉంటాయి. మరి ఎట్లా అంటే, ఒక మందకృష్ణ మాదిగను మన మాదిగ చేత ఆయన నమ్మిందా నమ్మలేదా? అంటే ఇప్పుడు ఆయన సభ పెడితే మరి లక్షల మంది వచ్చారు, అది వేరు. రాజకీయ చైతన్యం తీసుకురావడం. కాంశీరామ్ సభ పెడితే లక్షల మంది వస్తారు, ఓటేస్తారు. కృష్ణమాది అది కాంగ్రెస్ కో తెలుగుదేశంలో గెలిపించగలిగింది కదా చాలా నియోజకవర్గాల్లో. నేనేమంటానంటే అన్నగారు, ఇది మనం అనుకునేదే, గెలిపించగలిగిండు అనేది అనుకునేది. నేను మందకృష్ణ మాది గారు మొన్న బీజేపీకి ఓటేయమని చెప్పిండు. ఎస్సీ నియోజకవర్గాలలో ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ గెలిచిండా? ఒక్కరన్నా గెలిచిందా చెప్పండి? పూర్వం కంటే ఎక్కువ లేదు. అవన్నీ వదిలేయండి. నేనేమంటానంటే, ఎస్సీ కాన్స్టిట్యున్సీలలో ఒక మాదిగా ఎమ్మెల్యే కానీ ఒక మాదిగా ఎంపీ కానీ గెలిచాడా? బీజేపీ టికెట్లు ఇచ్చింది కదా. పూర్వం కంటే ఓట్ల శాతం పెరిగింది అన్నగారు. నేనేమంటానంటే, ఓట్ల శాతం పెరగడానికి అనేక కారణాలు ఉంటాయి. ఒక మందకృష్ణ మాదిగ గారు సపోర్ట్ చేస్తేనే ఓట్ల శాతం పెరిగినట్టు కాదు, అనేక కారణాలు ఉంటాయి. సో కాబట్టి నేనేమంటానంటే, ఒకవేళ మందకృష్ణ గారు వర్ధన్నపేట తీసుకుందాం, ఆయన కాన్స్టిట్యున్సీ అదే, నా కాన్స్టిట్యున్సీ అదే. నాది వర్ధన్నపేట కాన్స్టిట్యున్సీ, అన్నగారిది కూడా వర్ధన్నపేట కాన్స్టిట్యున్సీ. ఇవాళ వర్ధన్నపేట కాన్స్టిట్యున్సీలో బీజేపీకి ఎన్ని ఓట్లు వచ్చినాయన్న అన్నగారు సపోర్ట్ చేస్తే చెప్పండి? అదే ఒక మాలకి కాంగ్రెస్ పార్టీ రూపంలో ఎందుకు వేశారు? ఎందుకంటే సెక్యులర్ పార్టీ అని వేశారు అక్కడ. మరి మందకృష్ణ మాదిగ గారు వర్గీకరణ సాధించినప్పటికి కూడా, అంత పెద్ద ఉద్యమం చేసినప్పటికి కూడా అక్కడ మాలను గెలిపించారు, కానీ మాదిగని గెలిపేయాలి. ఎందుకంటే మాదిగలంతా క్రైస్తవులుగా ఉన్నారు. ఎక్కడైనా ఇప్పుడు ఎక్కువ 80% తెలంగాణలో క్రైస్తవులుగా ఉన్నారు మాదిగలు. వాళ్ళంతా బీజేపీకి వేయరు ఓటు. అటువంటిప్పుడు ఎట్లా గెలుస్తుంది బీజేపీ? రిజర్వేషన్లో లెక్కలు ఉన్నాయి. ఎందుకు 100% ఉన్నాయన్న, 100% లెక్కలు ఉన్నాయి. నేను అదే చెప్తున్నా. నేను ఎక్కడంటే అక్కడ రెడీగా మాట్లాడడానికి. నాతో ఏ మందకృష్ణ మాదిగ లాంటి వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ మాట్లాడుతూ కూడా నేను మాట్లాడడానికి రెడీ ఉన్నాయి కాబట్టి మాట్లాడుతున్నాయి. నిజంగానే ఎందుకు అంత భారీ ఎత్తున ఎందుకు మత మారాల్సి వచ్చింది? ఎవరు వాళ్ళ? నేను అదే చెప్తున్నా, ఇట్లాంటి వివక్షత. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఎక్కడన్నా హిందూ టెంపుల్స్ దగ్గర పోయినప్పుడు కానీ, హిందూ సాంప్రదాయాల ప్రకారం పండుగల కాడ కానీ, స్కూళ్ళ కాడ కానీ ఎక్కడ కూడా వివక్షతే కదా.
వివక్షత ఎదుర్కొన్న ఈ కులాలు ఇక ఆల్టర్నేటివ్ వేరే ఏం లేదు కదా వాళ్ళకు క్రైస్తవ మతం తప్ప. కానీ ఒక మాట అనుకుందాం, మనం తిరుపతి వెళ్దాం, ఆధార్ కార్డు ఉంటే అన్ని వివరాలు ఉంటాయి. నువ్వు పలానా కాబట్టి రావద్దని ఇక్కడ ఎవరు అన్నారు కదా? యాదగిరి గుట్టకి వెళ్దాం ఎవరన్నారు కదా? కొమరవెల్లి పోదాం, భద్రాచలం పోదాం, నువ్వు ఆధార్ కార్డులో అన్ని వివరాలు ఉన్నా సరే నువ్వు పలానా కులం కాబట్టి గుళ్ళకు రావద్దు అని ఎవరు అనట్లేదు కదా. నీకు అక్కడ టికెట్ పైసలు పేమెంట్ చేస్తున్నావు, నువ్వు అక్కడ టికెట్ పైసలు పేమెంట్ చేస్తున్నావు. ఒక గ్రామాలయానికి వెళ్ళండి, ఒక గ్రామాల్లో ఒక రామాలయానికి వెళ్ళండి, ఒక గ్రామంలో రామాలయానికి వెళ్ళండి, అక్కడ కూడా డబ్బులు నువ్వు పే చేస్తావుగా. అక్కడ కూడా గుళ్ళకు పోవాలంటే టికెట్ ఉంటుంది, ఏదో ఒకటి ఏదో తునపనం సమర్పించుకోవడం ఉంటుంది ఆడ, అవునా? కానీ ఊరవతలు ఉండే మొక్కాలు నువ్వు అంటే అన్నిట్లో నేను ఇప్పుడు ఉదాహరణకు మహబూబ్నగర్లో మన్నెంకొండ ఉంది. మన్నెంకొండకు వెళ్తే కనుక ఆ దేవాలయంలో ఎవరైనా సరే కామన్ లైన్లో రావాలి, దేవుని మొక్కి పోవాల్సిందే. అక్కడ కుల పట్టింపు ఏమి ఉండదు అక్కడ. నువ్వు అనుకుంటున్నారన్నా అన్నగారు, ఇప్పుడు మన పాపం రాష్ట్రపతి గారు ఎవరు, కోవింద్ గారు, రామ్నాథ్ కోవింద్ గారు. రామ్నాథ్ కోవింద్ గారు ఒక అధ్యక్ష హోదాలో ఉండి పూరి జగన్నాథ్ టెంపుల్ గుడి గర్భగుడిలో పోనీయలేదు. అట్లనే ఆ ముఖ్యమంత్రి, అదే మన బీహార్ ముఖ్యమంత్రి ఎవరు, జితేన్ రామ్ మాంజీ గారు, వారిని కూడా రానియలేదు, ముఖ్యమంత్రి హోదాలో కూడా రానియలేదు. మరి ఇంకా అది ఒక ముఖ్యమంత్రి కానీ ఒక రాష్ట్రపతి కానీ ఆ పరిస్థితి ఉంటే ఒక సామాన్యులకు ఏం పరిస్థితి ఉంటుంది చెప్పండి. అంటే ఇప్పటికీ కూడా ఆ పరిస్థితులలో ఇంకా వ్యవస్థలు ఉన్నాయి, ఇంకా దేవాలయాలు పనిచేస్తున్నాయి. మరి దాన్ని ఏమంటాం మనం? కాబట్టి నేను ఒకటే అంటున్నా, ఇవాళ నేను హిందూ మతాన్ని ఆది హిందువుగా నేను దళితులంతా ఆది హిందువులే ఒప్పుకుంటా, నేను మా మతమే హిందూ మతం అని ఒప్పుకుంటా ఒకప్పుడు కూడా. ఇప్పటికి కూడా మేము దాంట్లో కుల వ్యవస్థ లేదు, ఆది హిందూ మతంలో కుల వ్యవస్థ లేదు, వర్ణ వ్యవస్థ కూడా లేదు. హైందవ బ్రాహ్మణ మతం ఆర్య మతంలో ఉన్నాయి ఇవి. అది వైష్ణవ మతం, అది శివ మతం కూడా కాదు, శైవ మతం కూడా కాదు. శైవ మతంలో కూడా అసలు కుల వ్యవస్థ లేదు. శైవం అంత సమానత్వాన్ని నేర్పింది. సో కాబట్టి శివుడు మా దేవుడు, మేము 100% అంగీకరిస్తాం, ఆ విషయంలో వెనుకపోయేది లేదు. కానీ ఆ శివాలయాల్లో కూడా రానిచ్చే పరిస్థితి లేకుండా పోయింది. మా గుళ్ళోకి మమ్మల్ని రానియకపోతే, మా దేవుని మమ్మల్ని మొక్కనియకపోతే, ఇవాళ అక్కడ మమ్మల్ని పూజలకు ఉండలేకపోతే, అందుకే కదా మేము మా వాళ్ళంతా క్రైస్తవ మతంలో పోయారు, అందుకే కదా మా వాళ్ళు కొంతమంది ఇస్లాంలో పోయారు. సో అది నేను అంటున్నా. ఇవాళ అక్కడికి పోతే రిజర్వేషన్ రద్దు చేసినావు, అక్కడికి పోతే దళితులు పోతే రిజర్వేషన్ రద్దు చేసినావు, మరి అదే బీసీలు పోతే రిజర్వేషన్లు ఉన్నాయి, క్రైస్తవుడైనా ముస్లిం అయినా. అదే ఓసీ పోతే ముస్లిం అయినా క్రైస్తవుడైనా మనకు రిజర్వేషన్లు ఇస్తున్నావు. చివరికి ఎస్టీ వాడు క్రైస్తవుడు ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా వాళ్ళకి రిజర్వేషన్లు ఇస్తున్నావు. ఒక దళితులు పోతే మాత్రం ఎందుకు రద్దు చేస్తున్నావు? ఇది వివక్షత కాదా? ఎందుకు చేస్తున్నారు? మరి కారణం ఏమిటి? నేనేమంటున్నానంటే, వాళ్ళు దళితులు బానిసలుగానే బతకాలి, హైందవ మతంలో అంటరాని వాడిగానే ఉండాలి. ఇప్పుడు క్రైస్తవ మతంలో ఇస్లాంలో అంటరానితనం లేదు, ఎవడైనా పోవచ్చు. అది హిందూ మతంలోనే ఉంది. హిందూ అంటే హైందవ మతం నేను చెప్పేది, దాంట్లోనే ఉంది. ఆ మతంలో ఉండి నువ్వు అట్లనే అంటరానివాడుగా ఉండాలిరా బాబు, ఉంటేనే నీకు రిజర్వేషన్, లేకపోతే లేదు. ఇది దుర్మార్గం. ఈ దుర్మార్గాన్ని మనం ఇవాళ ప్రశ్నించాలంటున్నా. ప్రపంచ మానవ హక్కుల సదస్సులు కానీ, ప్రపంచ అంతర్జాతీయ హక్కుల సదస్సులు కానీ, లేకపోతే భారత రాజ్యాంగం కానీ అంటరానితనాన్ని నిర్మూలించిన తర్వాత నువ్వు బలవంతంగా ఎవరికి లేని నిబంధన దళితులకు ఎందుకు పెట్టావు? రాజ్యాంగంలో అసలు రాజ్యాంగం రాసేటప్పుడు లేని నిబంధన, రాజ్యాంగం అమలైంది ఎప్పుడు? రాజ్యాంగం ఎప్పుడు రాశారు? 1947-49లో మన భారత రాజ్యాంగం ఆమోదించింది నిర్మాణ సభ, 49 జనవరి 26. కానీ నువ్వు పెట్టింది ఎప్పుడు? ఆగస్టు 10వ తారీఖున. ఆగస్టు 10వ తారీఖున నువ్వు పెట్టావు. ఆగస్టు 15కు స్వతంత్రం వచ్చింది. ఆగస్టు 15 తర్వాత మనకు జనవరి 26 నుండి అమలైంది. నువ్వు 10వ తారీఖు రాజ్యాంగ నిర్మాణ సభతో అనుమతి లేకుండా నువ్వు ఎట్లా దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ రద్దు చేస్తావు? బాబు రాజేంద్ర ప్రసాద్ నీకు అధికారం ఉందని, రాష్ట్రపతిగా నీకు కొన్ని డిస్క్రిషనరీ పవర్స్ ఉన్నాయని ఒక ఆర్డినెన్స్ని తీసుకొస్తే అది 6 నెలలు మాత్రమే ఉంటుంది, అది పర్మనెంట్గా ఉండదు. ఆ ఆర్డినెన్స్ చట్టసభలో చర్చ జరగాలి. మరి ఇంతవరకు ఎందుకు జరగలేదు? 70 ఇప్పుడు 50 1950లో వచ్చి ఇప్పుడు 25 అంటే 55 ఏళ్ళ తర్వాత కూడా 75 ఏళ్ళ తర్వాత కూడా 75 ఏళ్ళ తర్వాత కూడా నువ్వు ఇంకా చర్చ ఎందుకు చేయట్లేదు వాటి మీద? పార్లమెంట్లో ఇంతవరకు దాని మీద చర్చ ఎందుకు జరగట్లేదు? ఒక చట్టం ఎందుకు రూపొందించబడలేదు?